సర్వీస్. రెండో నెంబర్ రింగ్ అయింది. ఓ మత్తెక్కించే గొంతు స్పందించింది. ఆమెతో మా ప్రతినిధి మాటామంతి మీరు వినండి. హలో హలో సునీత గారండి? నేను కృష్ణ మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇవాళ రావచ్చా అండి? ఏ టైంలో? మీరు చెప్పండి ఏ టైంలో రావాలా? సరే చెప్పండి. అమౌంట్ చెప్పారు కదా, 1000 తీసుకుంటాను. అదే 1000 రూపీసా? ఎక్కడ రమ్మంటారండి? సంజయగుట్ట సెంట్రల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. అంటే లాస్ట్ టైం నేను అక్కడ మన శాంతి శిఖర దగ్గర వచ్చాను చూడండి, అక్కడే కదా? అక్కడేనండి. అదే ఏ టైంకి రమ్మంటారు? ఇప్పుడు అండి ఫ్రీగా ఉన్నాను. ఏంటండి? ఇప్పుడు ఫ్రీగానే ఉన్నానండి. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారా? ఓకే, నేను ఇప్పుడు వస్తున్నాను. నేను అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను. ఓకే. 1000 రూపీస్ కదండి? అవునండి. ఓకే ఓకే. ఎంతసేపు ఇది? అంటే ఇది మనం ఒక 1 అవర్ గడపవచ్చు కదా? కుదరదండి. 1 టైం అండి. అచ్చా 1 టైం అంటే వాట్ ఎవర్ యూ టైం. అచ్చా 1 టైం కు 1000 రూపీస్. అంటే ఇప్పుడు 1 అవర్ ఉండాలంటే 1000 రూపీస్ ఇంకానా మళ్ళీ? ఓకే ఓకే ఓకేనండి. ఓకే, వస్తానండి నేను. మా డీటెయిల్స్ తీసుకుని ఫ్రెండ్షిప్ క్లబ్ కి కాల్ చేసి మేం డబ్బులు డిపాజిట్ చేశామని నిర్ధారించుకున్న ఆ మత్తు గొంతు సుందరి పంజాగుట్టలో ఉన్న సెంట్రల్ కు రమ్మని చెప్పింది. కానీ కహానీలో మళ్ళీ ట్విస్ట్. హలో సునీత గారండి? ఇప్పుడు అండి ఫ్రీగా ఉన్నాను. 1 టైం అండి. సంజయగుట్ట సెంట్రల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు అండి ఫ్రీగా ఉన్నాను. 1 టైం అండి. సంజయగుట్ట సెంట్రల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాధని స్నేహితునితో చెప్పుకుంటే చాలు, సగం బరువు తీరిపోతుంది అంటారు. అవును, ఇది నికార్సైన నిజం. కానీ ఇక్కడ ఇంకో నిప్పులాంటి నిజం చెప్పాలి. ఫ్రెండ్ సెటర్స్ కి కాల్ చేసి పద్మ వ్యూహం లాంటి ఓ సెల్ నెట్వర్క్ ని ఛేదించుకుంటూ వెళితే ఆ నిజం నిప్పులా కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా నిజం? హలో సునీత గారండి? ఇప్పుడు అండి ఫ్రీగా ఉన్నాను. 1 టైం అండి. సంజయగుట్ట సెంట్రల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. ఫోన్ల మీద ఫోన్లు చేసి డబ్బులు వేసిన తర్వాత చివరకు సెంట్రల్ కు రమ్మని పిలుపొచ్చింది. ఆగ మేఘాల మీద వెళ్లిన మా ప్రతినిధికి ఓ ప్రౌఢ యువతి మరో అడ్రస్ చెప్పింది. అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉంది. అక్కడ ఓ కేఫ్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి కాసేపు ఆగాక దగ్గరలోని ఓ అపార్ట్మెంట్ కు రమ్మంది. మా క్రైమ్ ప్రతినిధి ఆ అడ్రస్ కు వెళ్లగా ఓ 30 సంవత్సరాల వయసున్న యువతి లోపలికి పిలిచింది. మా ప్రతినిధులు లోపలికి వెళ్లగానే హడావిడిగా చుట్టుపక్కల చూసిందామె. ఎవ్వరూ తమను గమనించలేదని తలుపు సందులోంచి చూసి నిర్ధారించుకుని తరువాత లోపలికి వచ్చింది.
లోపల చూస్తే ఓ చిన్న ఫ్యామిలీకి సరిపడా వస్తువులు ఉన్నాయి. ఒక్కరే వస్తారని ఇద్దరు వచ్చారేంటి? సరే, ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఇవ్వండి అంది. ఇదే మేం చెప్తామన్న నిప్పులాంటి నిజం. ఈ పాటికి మీకు విషయం అర్థమై ఉంటుంది. తమ దగ్గర అంత డబ్బు లేదని మళ్లీ వస్తామంటూ మా ప్రతినిధులు చిన్నగా జారుకున్నారు. పంజాగుట్ట సెంట్రల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఫ్రెండ్షిప్ క్లబ్బా లేక సెక్స్షిప్ క్లబ్బా? వీళ్ళు ఫ్రెండ్ సెట్టర్లా, సెక్స్ సెట్టర్లా? ఇది స్నేహితుల నెట్వర్క్ కాదు, బ్రోకర్ల నెట్వర్క్, బ్రోతల్స్ నెట్వర్క్. ఈ సెక్స్ స్నేహం నెట్వర్క్ లో చిక్కుకుని బలైన వాళ్ళు ఉన్నారు. వాళ్లే మా పరిశోధనకు ఆధారం. డబ్బులు ఏమంటే డబ్బులు వేసినాక కొన్ని నంబర్స్ ఇస్తా అని చెప్పారు. కొన్ని నంబర్స్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏదంటే మనము డబ్బులు మన దగ్గర కట్టించుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలుచుకొని అది హైటెక్ రూపంలో వ్యభిచారంగా నిర్వహిస్తున్నారు. 1000 రూపీస్ అట్లా ఏం తీసుకుంటున్నారు ప్రతి విజిట్ కు. సో ఇది పేపర్ లో ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ క్లబ్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కానీ దీంట్లో నిజ రూపం ఏంటంటే ఫ్రెండ్షిప్ క్లబ్ పేరిట ఇది మోసాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మోడర్న్ లెవెల్లో చెప్పాలంటే. సరే, ఈ మల్టీ లెవెల్ సెక్స్ నెట్వర్క్ లో ఇంకెన్ని ఫ్రాంచైజీలు, బ్రాంచ్లున్నాయా అని అన్వేషణ మొదలెట్టాం. అలా ప్రతి ఫోన్ నెంబర్ తీసుకుని వారు ఇచ్చిన అడ్రస్ లను సంప్రదించాం. ప్రతి చోట ఓ లేటు వయసు మహిళ స్వాగతం పలుకుతూ కనిపించింది. ఈ వెటరన్ లేడీ ఇచ్చే ఆఫీస్ అడ్రస్ కు వెళితే ఓ ఆఫీస్ బాయ్, రిసెప్షనిస్ట్ బిజీగా కనిపించారు. వెంటనే మాకు లోపల నుంచి పిలుపు వచ్చింది. అక్కడ నవ్వుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న ఓ 40 ఏళ్ల మహిళ దర్శనమిచ్చింది. ఈ ఫ్రెండ్షిప్ సెట్టింగ్ లో ఉన్న ఆఫర్ల గురించి అడిగితే నాకేంటి అంది. హాత్ మే పైసా బాద్ మే ఆఫర్స్ అంది. 200 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఖరాఖండిగా చెప్పింది. 200 ఇస్తే ఓ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఆఫర్ల చిట్టా విప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం బేసిక్ ప్యాకేజ్ స్టార్ట్ సెట్ 2500. దీనిలో 5 అమ్మాయిల నెంబర్లు ఇస్తారు. మొదట 2 నెంబర్లు, తర్వాత మరో 3 నెంబర్లు ఇస్తారు. నెక్స్ట్ క్లాసిక్ ప్యాకేజ్ 3000. ఇందులో 10 మంది అమ్మాయిల నెంబర్లు ఇస్తారు. నెక్స్ట్ ప్రైమ్ ప్యాకేజ్ 5000. ఇది అన్లిమిటెడ్ ప్యాకేజ్. ఇందులో గర్ల్స్, బేబ్స్, లేడీస్, ఆంటీస్ ఇలా వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం నెంబర్లన్నీ ఇచ్చేస్తారు. ఇక ఆఖరిది, అతి ముఖ్యమైనది, దిమ్మ తిరిగే ప్రీమియం ప్యాకేజ్ 10,000. దీని కథ చెప్పాలన్నా, వినాలన్నా, చూడాలన్నా గట్స్ ఉండాలి. మీలో ఉందా ఆ దమ్ము? హలో, సునీత గారండి? ఏ ప్యాకేజ్ గురించి చెబితే కళ్ళు తుళ్ళి దిమ్మ తిరిగి పడతామో అదే ప్రీమియం ప్యాకేజ్ అట్ ద రేట్ ఆఫ్ 10,000. దీన్నే ఎర్నింగ్ ప్యాకేజ్ అంటారు. ఒక్కసారి డబ్బులు కడితే చాలు, మళ్లీ ఇక కట్టనక్కర్లేదు. అంతేకాదు, జీవితాంతం రిటర్న్స్ పొందుతుండడమే దీని స్పెషాలిటీ. ఎలాంటి రిటర్న్స్ అంటే మనీ మదమెక్కిన మగువల పైశాచికానందానికి పరాకాష్ఠగా నిలిచే లాభాలు, మేల్ ప్రాస్టిట్యూషన్. హలో, సునీత గారండి? పంజాగుట్ట సెంట్రల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి.